రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణిగా పేరుగాంచిన డొక్క సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు. ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది. ఎంతో కాలంగా ఉన్న కళలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకంగా పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి. దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి.